హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంచిగా మీకు ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. మీకు ఒక మంచి ప్రొఫెషనల్ గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఎడిట్ చేసిన ఒక 10 seconds డెమో వీడియోని అయితే మీరు చూడండి. ఫస్ట్ వన్. సో గైస్, వీడియో అయితే చూసారు కదా, చాలా నీట్ గా అండ్ క్లియర్ గా అండ్ ప్రొఫెషనల్ గా అయితే ఉంది కదా. ఇలా మీరు కూడా ప్రొఫెషనల్ గా మంచిగా నీట్ గా అయితే ఈ బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకి ఒక కైన్మాస్టర్ అప్లికేషన్ కావాలి, ఒక టెంప్లెట్, ఒక PNG అండ్ విత్ సాంగ్ కావాలి. సో మీకు ఫోర్ అయితే మీకు వీడియో కింద లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఆ టెంప్లెట్ అండ్ ఫోటో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియోని చూడండి, మీకు అర్థమైతే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక్క లైక్ చేయండి. సో లైక్ చేస్తే నాకు సపోర్ట్ గా అయితే ఉంటుంది. సో అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మరి గైస్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 రేషియోస్ అయితే వస్తాయి. సో అందులో మనకి ఇక్కడ 1:1 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, మనకి 1:1 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో 1:1 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే అనుపమ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫొటోస్ వచ్చేసి ఒక 6 ఫొటోస్ అయితే ఉండాలి మినిమం. సో నేనైతే కొంచెం ఒక 6 ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకొని ఇక పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇట్లా ఫస్ట్కి వచ్చేసేయండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫొటోస్ చూడండి, మనకి అన్ని ఆఫ్ స్క్రీన్లో ఉన్నాయన్నమాట. మనకి ఫుల్ స్క్రీన్లోకి రావాలి. ఫుల్ స్క్రీన్లోకి రావాలంటే ఏం లేదు, ఒక ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ప్యాన్ అండ్ జూమ్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సిజర్ పక్కన సింబల్ చూడండి, దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఈక్వల్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఈక్వల్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫోటో పైన డిస్ప్లే మీద ఫోటో కనిపిస్తుంది కదా, దాన్ని 2 ఫింగర్స్తోని ఇలా జూమ్ తీయండి. సో జూమ్ అవుట్ చేస్తే మనకి జూమ్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసింది. సో మనకి వీడియోలో ఆ ఫోటో అనేది జూమ్ అయితే అయిపోతుంది. అలానే సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ మీద ట్యాప్ ఇచ్చేసి 2 ఫింగర్స్తో ఇలా జూమ్ తీసేసి ఈక్వల్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో థర్డ్ ఫోటో మీద ఒక ట్యాప్ ఇచ్చేసి దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. సో ఇలానే మనము అన్ని ఫొటోస్ని అయితే ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టుకోవాలి. సో ఎందుకంటే మనకి ఫుల్ స్క్రీన్లో పెట్టుకుంటేనే మనకి వీడియో అనేది కరెక్ట్ క్లారిటీతో అయితే వస్తుంది కాబట్టి. సో నేనైతే అన్ని ఫొటోస్ని అయితే ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకుంటున్నా. సో కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నా చూడండి. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనము ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత మనకి ఈ ఫొటోస్ మధ్యలో ఒక ప్లస్ సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి చూసుకోండి. ఆ ప్లస్ సింబల్స్లో మీరు కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలంటే, ఒక ప్లస్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోండి ఎఫెక్ట్స్ అయితే వచ్చేసినాయి. సో ఇవన్నీ అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్ ఏంటంటే సినిమాటిక్ జూమ్ అని ఉంది కదా, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు తెలియకపోతే ఏం లేదు, ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మనకి గెట్ మోర్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఆ గెట్ మోర్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా అన్ని ఎఫెక్ట్స్ అయితే వచ్చేసి అందులో మీకు సినిమాటిక్ జూమ్ అనే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దాని మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ 8 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అందులో మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో సెకండ్ ప్లస్ సింబల్ కదా, సెకండ్ దాని మీద ట్యాప్ ఇచ్చేసి సినిమాటిక్ జూమ్లోకి వెళ్ళేసి సెకండ్ దాని మీద ట్యాప్ చేయాలి. సో అలా మీరు థర్డ్ దాని మీదకి వెళ్ళేసి సినిమాటిక్లోకి వెళ్ళేసి థర్డ్ దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. అలానే ఫోర్త్ దాని మీదకి వెళ్ళేసి ఫోర్త్ దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఫోర్త్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ఇక్కడ 5th ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చేసి సినిమాటిక్లోకి వెళ్ళేసి 5th దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకొని మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది ఒక వీడియో అనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే సేవ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ సేవ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఈ వీడియోని అయితే సేవ్ చేసేసుకోండి. సో ఈ వీడియోని సేవ్ చేసుకొని మనకి ఇంకో వీడియో ఎడిట్ చేస్తారనమాట. ఆ వీడియోలో దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట మనం. సో మన వీడియో అయితే సేవ్ అయిపోయింది కదా, బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ రేషియోని సెలెక్ట్ చేసుకుంటారంటే 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ దానికి వచ్చేసి 1:1 రేషియోని, ఇప్పుడు సెకండ్ దానికి వచ్చేసి
6:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు ఎలా ప్రాసెస్ చేశారో సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ చేయాలన్నమాట. మళ్ళీ అనుపమ ఫొటోస్ పైన ట్యాప్ ఇస్తున్నా. ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక 6 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. 1 2 3 4 5 6 ఫొటోస్ యాడ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంతకుముందు ఎలా చేశారు సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ చేయాలన్నమాట. సేమ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి ప్యాన్ అండ్ జూమ్ మీద ట్యాప్ ఇచ్చేసి దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకోవాలి. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో అలానే ఇక్కడ ఎన్ని ఫొటోస్ ఉన్నాయి? 6 ఫొటోస్ ఉన్నాయి. ఆ 6 ఫొటోస్ కూడా సేమ్ మళ్ళీ ఇంతకుముందు ఎలా చేశారో అలానే జూమ్ అవుట్ అయితే చేసేసుకోండి. సో గైస్ చూసుకోండి, నేను అన్ని ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత సేమ్ ఇంతకుముందు ఎలా చేశారు ప్లస్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఆ ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేశారు కదా, సేమ్ మళ్ళీ సినిమాటిక్లోకి వెళ్ళేసి ఫస్ట్ దాని మీద ఫస్ట్ది యాడ్ చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి సెకండ్ దాని మీద ట్యాప్ ఇచ్చేసి సినిమాటిక్ జూమ్లోకి వెళ్ళేసి సెకండ్ది యాడ్ చేసేయండి. సో అలానే మీకు ఇక్కడ మిగిలితే అన్ని సేమ్ ఇంతకుముందు ఎలా ప్రాసెస్ అయితే చేశారో అలానే దీన్ని కూడా కంప్లీట్ అయితే చేసేసేయండి. సో ఇలా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లర్ అండ్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ క్లాసిక్ బ్లర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని యాడ్ చేసేసుకొని ఇక్కడ మనకి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని వీడియో లెంత్ ఉంటుందో అంతవరకు దీన్ని స్క్రాల్ చేసేసేయండి. స్క్రాల్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ దీన్ని ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసిన తర్వాత మనకి బ్లర్ అనేది కొంచెమే వస్తుంది. మనకి బ్లర్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఏం లేదు, ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ 2% ఉంది. సో దీని ఒకటి మనకి ఎంత కావాలంటే ఒక 5% పెట్టేసుకుంటే మనకి కరెక్ట్ బ్లర్ అయితే వచ్చేసింది కదా. సో మీకు స్టార్టింగ్లో అయితే ఒకటి చెప్పాను కదా, మీరు టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోమని. సో ఆ టెంప్లెట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మీరైతే ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ టెంప్లెట్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఆ టెంప్లెట్ని అయితే యాడ్ చేసేసాను. సో యాడ్ చేసేసి దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. సో ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు ఏంటి మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేసిందని. సో దీన్ని మనకి స్క్రీన్లోకి పెట్టుకోవాలి. ఎలా అంటే మనకి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసి మనకి ఆటోమేటిక్గా స్క్రీన్లోకి అయితే వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ వచ్చేసి మనకి ఆ వీడియో టెంప్లెట్ అనేది క్లారిటీ అయితే వచ్చింది కదా. సో వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంతకుముందు మీరైతే ఒక వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా, సేవ్ చేసుకున్నారు కదా, సో దాన్ని ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఏం లేదు, ఇక్కడ లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇంతకుముందు సేవ్ చేసుకున్న వీడియోని ఇక్కడ యాడ్ చేసేయండి. సో ఇక్కడ చూసుకోండి మనకి వీడియో అయితే ఇక్కడ వచ్చేసింది కదా డిస్ప్లే పైన. సో దీన్ని కొంచెం చిన్నగా వేసేసి సో ఇక్కడ మనకి ఇక్కడ స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డబుల్ షేప్స్. సో ఇందులో కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అయితే మీరు సెట్ చేయాలి. సో కొంచెం లేట్ అయినా సరే పర్లేదు, కరెక్ట్ అందులో రావాలన్నమాట మనకి. సో ఇలా సెట్ చేసేసేయండి. అందులో కరెక్ట్ మీకు సెట్ కాకపోతే ఏం చేస్తారంటే పక్కకి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత దీన్ని మాస్క్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసేసి ఫెదర్ వచ్చేసి ఒక 15% పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఆటోమేటిక్గా అదే సెట్ అయితే మనకి అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ అంటే అది అడ్జస్ట్మెంట్ అనేది చేస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ చూసుకొని మనకి అయితే మనకి కరెక్ట్ అందులో సెట్ అయితే అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు అనుపమ, ఇప్పుడు నేను అనుపమ బర్త్డే వీడియో చేస్తున్నాను కాబట్టి అనుపమని ఇక్కడ ట్యాప్ చేసేసి సో ఇక్కడ మన ఫాంట్స్లోకి వచ్చేసి మీకు నచ్చిన ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్ద చేసుకొని సో ఇక్కడ మనకి ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ కింద అయితే ఇలా సెట్ చేసి వీడియోలో ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఆడియో ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి యాడ్ చేసుకోండి. సో మీకు నచ్చిన సాంగ్ని, సో నేను ఇచ్చే సాంగ్ మీరు యాడ్ చేసుకోవాలంటే ఏం లేదు, లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసేయండి. మీకు ఒక వీడియోని అయితే లింక్ ఇస్తాను అనమాట. సో ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసేసుకున్నారు కదా, యాడ్ చేసిన తర్వాత పక్కకి ఇలా స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దాని మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి ఈ వీడియోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసేస్తే మనకి ఆడియో అనేది ఆ వీడియోకున్న ఆడియో అనేది ఇక్కడ కింద వచ్చేసింది చూసుకోండి, ఆడియో అనమాట. సో ఆడియోలో యాడ్ అయిపోయింది కదా. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఫినిషింగ్ ఏంటంటే మనకి వీడియోకి బార్డర్ అనమాట. బార్డర్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఏం లేదు, లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసి మీకు ఒక పిక్ ఇస్తాను చెప్పాను కదా, సో ఆ పిక్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోండి ఆ బార్డర్ ఇచ్చేసాం కదా. సో ఆ బార్డర్ని ఇలా పక్కకు స్క్రాల్ చేసేసి ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకోండి. ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసి ఇక్కడ పక్కకి కింద స్క్రాల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకి స్క్రీన్లోకి అయితే వచ్చేసిన తర్వాత దీని కూడా వీడియో ఎంత ఉందో అంతవరకు స్క్రాల్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి పైన ఒక దిల్ షేప్ కనిపిస్తుంది చూడండి. ఆ దిల్ షేప్లో కూడా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో అందులో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక ఫోటోని యాడ్ చేసేసుకొని సో దీన్ని తీసుకొచ్చి కొంచెం చిన్న చేసేసేయండి. చిన్న చేసి ఇక్కడ పైన ఏదో కరెక్ట్ సెట్ చేసేసి పక్కకి స్క్రాల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసేసి సో స్నాప్ అని కదా దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ దిల్ షేప్ మనకు కనిపిస్తుంది. దిల్ షేప్ మీద ట్యాప్ ఇచ్చేసి కరెక్ట్ అక్కడ దిల్ షేప్ ఉంది కదా, సో అక్కడ కరెక్ట్ సెట్ అయ్యేటట్టు సెట్ చేసేయండి. సెట్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో కరెక్ట్ దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కరెక్ట్ అందులో చేసేసి మనకి క్రాపింగ్ ఆప్షన్ కదా దాన్ని ఫెదర్ పెంచేసేయండి. కరెక్ట్ అందులో సెట్ అయితే అయిపోతుంది. అయిపోతే టిక్ మార్క్ వేసి దీని వీడియోలో ఎంత ఉందో అంతవరకు స్క్రాల్ చేసేసేయండి. సో మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎలా వచ్చిందో ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. గైస్ వీడియో అయితే చూసారు కదా, మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తారు చూడండి. షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, షేర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి రెజల్యూషన్ వచ్చేసి 180pm పెట్టుకొని, ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 ఫ్రేమ్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసి మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. గైస్ వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చిపోతే ఒక లైక్ చేయండి. అలా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.